లాస్ట్ వీడియోలో కొన్ని కాన్సెప్ట్స్ చెప్పావు, నందత్వ కాన్సెప్ట్స్ అవన్నీ. సో నీ కంక్లూషన్స్ కానీ, నువ్వు అనుకున్న అజంప్షన్స్ కానీ, నీ ఐడియాలజీ కానీ తప్ప అయి ఉండొచ్చు కదా. అవన్నీ ఖచ్చితంగా తప్పు అవుతాయని ముందు చెప్తున్నాను. ఎందుకు? ఇప్పుడు నాకు కానీ నీకు కానీ ఎవరికి పర్ఫెక్ట్ ఆన్సర్ తెలియదు. మనకు తెలిసినంత ఆబ్జెక్టివ్ ఒపీనియన్స్ మాత్రమే. అంటే రియాలిటీని మన ఉన్న రియాలిటీని మనం అర్థం చేసుకున్న విధానం బట్టి మనకు నిజం తెలుస్తూ ఉంటుంది. ఇంతకుముందు చెప్పిన ఎగ్జామ్ మళ్ళీ చెప్తాను. ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. 2+2 ఒకరికి 5 వచ్చింది, ఇంకొకరికి ఎలిఫెంట్ వచ్చింది. ఆ రెండిట్లో ఏది బెటర్ అంటే 5 బెటర్. అలాగే నా మెథడ్ నువ్వు యూజ్ చేస్తూ 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 ఉంటే మెల్లిగా ట్రూత్ వైపు వెళ్ళొచ్చు. అలాగే ఇప్పుడు ఈ మెథడ్ పర్ఫెక్ట్ గా ట్రూత్ దగ్గర తీసుకెళ్తుందని చెప్పలేము. నా ఎక్స్పీరియన్స్ బట్టి ట్రూత్ వైపు వెళ్ళే అవకాశాలు ఎక్కువ. ఇంకో ఎగ్జాంపుల్ చెప్తా చూడు. ఇప్పుడు రాక్ పేపర్ సిజర్స్ అని చెప్పి ఒక గేమ్ ఉంది. అందులో గెలవాలి అంటే ఎలా అని చాలా స్ట్రాటజీస్ ఉన్నాయి. ఆ ప్రతి స్ట్రాటజీతో గెలిచే అవకాశాలు పెరుగుతాయి. కాకపోతే ఏ స్ట్రాటజీ లేకుండా ర్యాండమ్ గా మనం ఆ రాక్ పేపర్ సిజర్స్ యూజ్ చేస్తే మనం ఓడిపోయే ఛాన్సెస్ తగ్గిపోతాయి. ఇప్పుడు రాక్ పేపర్ సిజర్స్ లో గెలవాలి అంటే ఒక స్ట్రాటజీ ఉంది. ఆ స్ట్రాటజీ దేని మీద బేస్ అయి ఉంటుంది? అపోనెంట్ యొక్క మెంటల్ స్టెబిలిటీ, ప్రీవియస్ ఇన్సిడెంట్స్, ఈ రెండు మీద బేస్ అయ్యి నెక్స్ట్ ఈవెంట్ ని అది ప్రిడిక్ట్ చేయడానికి ట్రై చేస్తాయి. చాలా సార్లు సక్సెస్ఫుల్ అవుతాయి, అందులో డౌట్ లేదు. కానీ ఆ స్ట్రాటజీ బ్రేక్ చేయాలి అంటే ఈ రెండు మనం యూజ్ చేయకూడదు. అంటే ఏంటి? నీ మెంటల్ స్టేట్ కానీ నీ ప్రీవియస్ ఇన్సిడెంట్ కానీ యూజ్ చేయకూడదు అనమాట. అంటే ర్యాండమ్ గా వేస్తే నువ్వు గెలిచే అవకాశాలు పెరుగుతాయి. ఇప్పుడు ఏ స్ట్రాటజీ గొప్ప అని మనం చెప్పలేము. అది అది రిజల్ట్స్ బట్టి వస్తాయి. అలాగే ఇప్పుడు నేను చెప్పే మెథడ్ కూడా రిజల్ట్ బట్టి నీకే తెలుస్తుంది. ఓకే. ఇప్పుడు ఇంతకుముందు చెప్పిన గోల్డ్, గ్లోరీ, గాడ్ అనేది ఒక రకమైన స్ట్రాటజీ. అలాగే స్టిక్ అండ్ స్నాక్ కూడా ఒక రకమైన స్ట్రాటజీ. అవి ఏంటంటే మోస్ట్ నెంబర్ ఆఫ్ కేసెస్ ని అవి అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తాయి. అలాగే ఇంకా అడ్వాన్స్డ్ ఏంటి? RUNTIME, రన్ టైం. ఇది ఏంటంటే ఒక అబ్రివేషన్ లాంటిది. ఆర్ అంటే రిసోర్సెస్, యు అంటే యూటిలిటీ, ఎన్ అంటే నీడ్. వనరులు, ఉపయోగము, అవసరం. TIME, టి అంటే టైం, ఐ అంటే ఇంట్రెస్ట్, ఎం అంటే మనీ, ఈ అంటే ఎఫర్ట్. అంటే సమయము, ఆసక్తి, ధనము, శ్రమ. ఒక వ్యక్తి ఇచ్చే 4 మేజర్ ఫ్యాక్టర్స్ ఈ TIME. అంటే ఒక పని చేయాలి అంటే అతనికి ఆ పని చేయడం కోసం అతను సమయం వెచ్చించాలి, ఆసక్తి వెచ్చించాలి, కొంత ధనం వెచ్చించాలి, కొంత శ్రమ వెచ్చించాలి. ఆ పని యొక్క ఇంపార్టెన్స్ బట్టి ఈ 4 ఉండే ఇంపార్టెన్స్ తగ్గిపోవడం కానీ పెరగడం కానీ జరుగుతుంటుంది. ఉదాహరణకు ఒక వ్యక్తి ఒక గొయ్యి తవ్వాలి అనుకున్నాడు అనుకో. ఆ గొయ్యి తవ్వడం వల్ల అతనికి ఎలాంటి లాభం లేదు, అతనికి ఆసక్తి లేదు, తనకి అవసరం కూడా లేకపోతే అతను గొయ్యి తవ్వడు. ఆ ముందుండే RUN లో అతనికి నీడ్ ఉందనుకో, అంటే అవసరం ఉందనుకో, ఆ గొయ్యి తవ్వడానికి అతనికి అవసరం ఉంది. ఇప్పుడు అతను ఇచ్చేది ఏంటి? TIME. ఇందులో ఆ గొయ్యి తవ్వడం అతనికి అవసరం ఉంది, ఆసక్తి కూడా ఉంటే అతనే తవ్వుతాడు. అప్పుడు TIE. అందులో మనీ పెట్టాల్సిన అవసరం లేదు కాబట్టి సమయము, ఆసక్తి, శ్రమ ఆ 3 ఆ పనిలో పెడతాడు. ఇప్పుడు ఆ గొయ్యి తవ్వడానికి అతనికి సమయం లేదు, ఆసక్తి లేదు, శ్రమ కూడా పెట్టలేకపోతే అప్పుడు అతను ధనం ఇస్తాడు. ఆ ధనం ఇవ్వడం వల్ల వేరొక వ్యక్తి వచ్చి ఆ గొయ్యి తవ్వుతాడు. ఇంకొక ఎగ్జాంపుల్, ఒక వ్యక్తి హాస్పిటల్కి వెళ్ళడానికి సమయం లేదు, ఇంట్రెస్ట్ లేదు, దానికి సంబంధించిన డబ్బులు లేవు, శ్రమ అంటే ఎఫర్ట్ ఆ 3 పెట్టడానికి ఇష్టం లేకపోయినా సరే నీడ్ అంటే అవసరం బట్టి ఇప్పుడు అతను సంబంధించిన వాళ్ళు, అతని దగ్గర వాళ్ళు హాస్పిటల్లో జాయిన్ అయితే అతనికి సమయం లేకపోయినా, ఆసక్తి లేకపోయినా, డబ్బులు లేకపోయినా
ఆ హాస్పిటల్కి వెళ్ళడం కష్టపడడం ఇష్టం లేకపోయినా సరే ఖచ్చితంగా హాస్పిటల్కి వెళ్తాడు. ఈ టిఐఎంఏ మారిపోతూ ఉంటాయి. ఆ నాలుగుటిని మార్చేవేంటి? RUN, రిసోర్సెస్, యూటిలిటీ, నీడ్. వనరులు, ఉపయోగము, అవసరం. ఒక వ్యక్తికి ఒక పని అవసరం ఉంటే ఈ 4 చేస్తాడు. యు అంటే ఏంటి? యూటిలిటీ అంటే ఏంటి? ఇప్పుడు అవసరం లేకపోవచ్చు, భవిష్యత్తులో అవసరం రావచ్చేమో అని చెప్పి కొన్ని పనులు చేస్తాడు. ఓకే. ఇన్సూరెన్స్ కట్టడము ఇలాంటివి. మూడోది ఏంటి? రిసోర్సెస్. వాటి వల్ల తనకి అవసరం ఉన్నా లేకపోయినా, భవిష్యత్తులో ఉపయోగం ఉన్నా లేకపోయినా మిగతా వాళ్ళకి పనికొస్తుంది కదా అని చెప్పి కొన్ని రిసోర్సెస్ చేస్తారనమాట. ఉదాహరణకి కొంతమంది పాతకాలంలో ఎక్స్ప్లోరింగ్ చేసేవాళ్ళు, ప్రపంచ యాత్రలు చేసేవాళ్ళు. ఇప్పటికీ కొంతమంది ఏం చేస్తారు? వాళ్ళ జీవితంలో జరిగిన విషయాలు కానీ, సొసైటీలో జరిగే విషయాలు కానీ రికార్డ్ చేసి పెడతారనమాట. వాటి వల్ల వాళ్ళకి ఎలాంటి ఉపయోగం లేదు, భవిష్యత్తులో కూడా ఉపయోగం లేదు, కానీ భవిష్యత్తులో వేరే వాళ్ళకి ఎప్పుడైనా ఉపయోగపడచ్చు కదా అని చెప్పి ఇలాంటివి పెడతారనమాట. ఓకే. కాబట్టి ఒక మనిషి చేసే పనుల్ని స్టిక్ అండ్ స్నాక్ ద్వారా గానీ, గోల్డ్, గ్లోరీ, గాడ్ ద్వారా గానీ, ఈ రన్ టైమ్ ద్వారా, ఇలాంటివన్నీ ఏంటంటే స్ట్రాటజీస్ అనమాట. వీటి ద్వారా ఒక మనిషి ఒక పని ఎందుకు చేస్తున్నాడు, లేదా ఎందుకు చేద్దాం అనుకుంటున్నాడో ఒక ఐడియా వస్తుంది. అలా ఐడియా వస్తే ఏం చేయాలి, మనం ఏం చేయగలము అనే విషయాన్ని మనం మ్యానిపులేషన్ అనే టాపిక్ లో మనం ఆడుకోవచ్చు. ముందు చెప్పిన పాయింట్స్, ఈ రన్ టైమ్, స్టిక్ అండ్ స్నాక్, గోల్డ్, గ్లోరీ, గాట్, సో ఇవన్నీ పనిచేస్తే మనిషికి ఈ ఎథిక్స్, మొరాలిటీ ఎందుకు ఇంకా? ఈ రిలీజన్ అనేది మొరాలిటీని డీల్ చేస్తుంది. కొన్ని విషయాలు సైన్స్, మ్యాథమెటిక్స్, లాజిక్ ఈ మూడిటికి అందకుండా ఉంటాయి. ఎగ్జాంపుల్ ఇన్సెస్ట్ అని ఉంది. అంటే ఏంటి? అన్నా చెల్లెలు పెళ్లి చేసుకోకూడదు అని చెప్పి అదొక ఇమ్మోరల్ యాక్ట్ అని చెప్పి చాలా రిలీజన్స్ చెప్తున్నాయి. సైన్స్ ప్రకారం ఏం చెప్తున్నది? అలా చేయడం వల్ల జెనెటిక్ మ్యూటేషన్స్, అంటే పుట్టబోయే పిల్లలు వికలాంగులుగా పుడతారు అని సైన్స్ చెప్తున్నది. దాన్ని ఇన్ బ్రీడింగ్ అంటారు అనమాట. ఇప్పుడు అది ఇలా చేసుకోవడం వల్ల అలా తప్పు జరుగుతున్నది కాబట్టి సైన్స్ వద్దని చెప్తున్నది. ఇప్పుడు భవిష్యత్తులో ఇలా అన్నా చెల్లెలు పెళ్లి చేసుకున్నా సరే వాళ్ళకి పిల్లలు పుట్టకుండా కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే అప్పుడు ఆ పని చేయొచ్చా? చేయకూడదు కదా. ఎందుకు చేయకూడదు అంటే సైన్స్ దగ్గర సమాధానం లేదు, లాజిక్ దగ్గర సమాధానం లేదు, కానీ రిలీజన్ దగ్గర మాత్రం సమాధానం ఉందా? చేయకూడదు అంటే చేయకూడదు. ఎందుకంటే రిలీజన్ లో ఉండే విషయాలు మనం ప్రూవ్ చేయాల్సిన అవసరం లేదు కాబట్టి. ఇప్పుడు అది ఎందుకు చెప్పిందో మనకు తర్వాత తెలుస్తుంది, కానీ ఇక్కడ వరకు మనకేం తెలుస్తుంది? రిలీజన్ అనేది కొన్ని విషయాలు చెప్తుంది, అది నమ్మేవాళ్ళు అది చేయరు. ఇప్పుడు సిగరెట్ స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్, అది అందరికి తెలుసు. దానివల్ల లంగ్ క్యాన్సర్ వస్తుందని చెప్పి అందరికి తెలుసు. సైన్స్ అలా తీస్తే లంగ్ క్యాన్సర్ వస్తుంది అని చెప్తున్నారు. మ్యాథమెటిక్స్, స్టాటిస్టిక్స్ ఉపయోగించి ప్రతి 100 మందిలో 20 మందో 30 మందో సిగరెట్ తాగడం వల్ల ఊపిరితిత్తుల వ్యాధులతో నష్టపోతున్నారు, చనిపోతున్నారు అని చెప్తున్నారు మ్యాథమెటిక్స్. అయినా సరే చాలా మంది ధూమపానం చేస్తున్నారు. ఇప్పుడు రిలీజియన్ లో ధూమపానం చేయడం పాపం అని చెప్పారనుకో, ఇప్పుడు రిలీజియన్ యాక్చువల్ గా నమ్మే వాళ్ళు ఏం చేస్తారు? అది ఆపేస్తారు. ఇలాంటి రిలీజియన్ లేదు ఏమి లేదు అనుకున్న వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళ అవసరం ఉన్నా లేకపోయినా ఈ యూటిలిటీ లేదా రిసోర్సెస్ వాటిని గ్రాప్ చేద్దాం అనుకొని చెట్లు అడ్డదిడ్డంగా నరుగుతారు, నదులు అడ్డదిడ్డంగా పాడు చేస్తారు. ఇలాగ వాళ్ళు నచ్చినట్టు చేస్తారు అనమాట. మనం మనం చూస్తున్న ప్రపంచంలో అదే మెయిన్ రీజన్ అనమాట. ఇప్పుడు సైన్స్, మ్యాథమెటిక్స్ డీల్ చేయలేవు అని చెప్తున్నాం. ఇప్పుడు లాజిక్ సంగతి చూద్దాం. ఒక రాజ్యంలో పెద్ద యుద్ధం జరిగి దాదాపు అందరు మగవాళ్ళు చచ్చిపోయారు. ఆ రాజ్యం యొక్క పాపులేషన్ భయంకరంగా పడిపోయింది. కాబట్టి రాజు ఏం శాసనం చేశాడు? ఊరికి ఒక మగవాడిని పంపించి ఆ ఊర్లో ఉండే ఆడవాళ్ళందరూ అతనితో పిల్లలు కానీ మళ్ళీ రాజ్యంలో ఉండే జనాభా పెంచాలని చెప్పి ఒక తీర్మానం చేశాడు. అది లీగల్. ఇప్పుడు ఒక ఊర్లో ఒక సమస్య వచ్చి పడింది. ఏంటి? ఆ ఊరికి పంపబడిన వ్యక్తి యొక్క సొంత ఊరు అదే. అంటే లీగల్ గా ఏం చేయాలి? అతని సొంత చెల్లిని అతను పెళ్లి చేసుకోవాలి, అది లీగల్ అక్కడ. కానీ మొరాలిటీ కాదు, అది మోరల్ కాదు. ఇప్పుడు వేరే వాళ్ళు చెప్పొచ్చు, అసలు భర్తే లేని వాడి కన్నా సొంత అన్నయ్య బెటర్ కదా అని చెప్పి మనం చెప్పొచ్చు. అది లాజికల్ గా అనిపించినా సరే అది ఇమ్మోరల్ కదా.
అంటే ఏం చెప్పాలనుకుంటున్నానంటే మ్యాథమెటిక్స్, సైన్స్, లాజిక్ కూడా కొన్ని విషయాలని డీల్ చేయలేవు, కానీ రిలీజియన్ మాత్రం ఉమ్, డీల్ చేయగలదు. ఎందుకు? రిలీజియన్ లో ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం లేదు కాబట్టి. ఉమ్. అది నమ్మితే ఫాలో అవుతారు, నమ్మకపోతే ఫాలో అవ్వరు. కాబట్టి ఇప్పుడు నేను చెప్పే రిలీజియన్ కూడా ఫిలాసఫికల్ రిలీజియన్ మాత్రమే, రియల్ బయట ఉండే రిలీజియన్ కాదు. మనం ఆ కంపేర్ రిలీజియన్ మనం ఫ్యూచర్ వీడియోలో తెలుస్తుంది మనకి. ఇప్పుడు కొన్ని కంట్రీస్ ఉన్నాయి, ఇవి ఈ రిలీజన్ ఫాలో అవని కంట్రీస్ ఉన్నాయి, అంటే ఏథిస్టిక్ కంట్రీస్ అనుకో. సో అవన్నీ బాగానే ఇప్పుడు మోడర్న్ వరల్డ్ లో బాగానే వర్క్ అవుతున్నాయి కదా. సో దాంట్లో మొరాలిటీ లేదని ఎలా చెప్తావు? దాంట్లో కూడా అందరు బాగానే ఉన్నారు కదా. దీనిలో ఎగ్జాంపుల్ చెప్తా. ఇప్పుడు సాధారణంగా కరెంట్ ఉంటే ఫ్యాన్ తిరుగుతుంది, అవునా? అవును. ఉమ్. ఇప్పుడు కరెంట్ లేకపోయినా ఫ్యాన్ తిరుగుతుందా? తిరగదు కదా, ఆగిపోద్ది. ఇప్పుడు ఒక ఫ్యాన్ ఒక 10 నిమిషాల నుంచి తిరుగుతూనే ఉంది కరెంట్ ఆన్ చేయడం వల్ల. ఉమ్. ఇప్పుడు ఏం చేస్తావు? సడన్ గా స్విచ్ ఆపేసావు. స్విచ్ ఆపేగానే ఫ్యాన్ ఆగిపోతుందా, లేదా కొంచెం సేపు తిరిగి ఆగిపోతుందా? ఈ ఇనర్షియా వల్ల కొంచెం సేపు తిరిగి ఆగిపోద్ది. ఇప్పుడు నువ్వు స్విచ్ ఆపిన తర్వాత ఒక వ్యక్తిని అబ్జర్వ్ చేశాడు అనుకో, అంటే కరెంట్ ఉమ్. లేకపోయినా ఫ్యాన్ తిరుగుతున్నది అని చెప్తే అతను, అది కరెక్టా తప్ప? తప్పు కదా. ఎందుకు? అది స్పీడ్ రెడ్యూస్ అవుతా ఆగిపోతా ఉంది. అలాగే ఇప్పుడు నువ్వు ఉమ్. చెప్పిన ఏథిస్టిక్ కంట్రీస్ కూడా కొన్ని వేల సంవత్సరాల నుంచి ఏదో ఒక రిలీజన్ ఫాలో అవుతూ వచ్చినవే కదా. అవును. ఓకే. వాటిలో ఉండే మొరాలిటీ కూడా రిలీజన్ వచ్చిందే. ఓకే. ఇప్పుడు ఉమ్. సైన్స్ ఏం చెప్తున్నది అంటే, ఎవల్యూషన్ ఏం చెప్తున్నది? సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్. అంటే ఎవరికి ధనము, పలుకుబడి, డబ్బులు, పవర్ ఇవన్నీ ఉంటాయో వాడు మాత్రమే బతకగలడు. అవి లేని వాడిని ఉమ్. చంపేస్తా, అలా అలా అవి లేనివాడు వీక్ అని చెప్తున్నా సైన్స్. ఉమ్. ఇప్పుడు ఒక సమాజంలో డబ్బు ఉండేవాడు, బాగా పలుకుబడి, పేరు ప్రఖ్యాతులు, బలం ఉండేవాడు బలహీనులందరిని చంపేసుకుంటూ వెళ్ళిపోతే అది ఎవల్యూషన్ గా మంచిదే, మంచిదే ఒక విధంగా చెప్పాలంటే. ఉమ్. కానీ అది ఇమ్మోరల్. ఓకే. సాటి మనిషిని చంపకూడదు అనేది మొరాలిటీ. అది సైన్స్ చెప్పలేదు, ఉమ్. దానికి ప్రూఫ్ లేదు. ఉమ్. సాటి మనిషిని ఎందుకు చంపకూడదు అని చెప్పడానికి సైన్స్ దగ్గర ప్రూఫ్స్ లేవు, కానీ మొరాలిటీ దగ్గర మాత్రమే ఉంది. ఉమ్. అర్థమైందా? అర్థమైంది. కాబట్టి ఈ మొరాలిటీ అంతా ఏంటంటే రెసిడ్యువల్ మొరాలిటీ. అంటే రిలీజన్ ఫాలో చేస్తూ ఉండడం వల్ల ఆ రిలీజన్ చుట్టూ ఒక కల్చర్ అల్లుకుంది. ఆ కల్చర్ నుంచి వచ్చిన మొరాలిటీని ఫాలో చేస్తూ రిలీజన్ లేకపోయినా మేము బాగానే ఉన్నాం అనుకుంటున్నారు. అది ఓకే. ఇప్పుడు లీగాలిటీ, నాన్ లీగాలిటీ చూసుకుంటే లీగల్ సిస్టమ్ ఎవరైనా మార్చచ్చు. కాబట్టి ఫ్యూచర్ లో ఒకప్పుడు రిలీజన్ వద్దు అని చెప్పిన పనులు ఇప్పుడు చేయడానికి వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటే సొసైటీకి అది చేస్తారు. ఓకే. అవును. ఉమ్. దానికి జడ్జింగ్ సిస్టమ్ ఇంక లేదు. సో ఇంతకు ముందు నువ్వు మ్యాథ్స్ అవన్నీ అదే మ్యాథమెటిక్స్ దాంట్లో కాన్సెప్ట్ అన్నావు. సో దాని మీద నాకు డౌట్ ఉంది. ఏంటంటే ఇప్పుడు నువ్వు ఫిజికల్ రియాలిటీ కంటే బయట ఉంది మ్యాథమెటిక్స్ అని చెప్తున్నావు. అంటే ఆ, ఏదైనా ఒక ఒక 4 కూరగాయలు ఉంటే ఆ 4 అనే నెంబరు మనం రిప్రజెంటేషన్ చేస్తున్నాం అని చెప్పావు. సో అలా కాకుండా అంటే నా డౌట్ ఏంటంటే ఇప్పుడు మనుషులే పుట్టారు ఫస్ట్. సో మనుషులు ఈ పని చేసుకునే దానికి, సో let's say ఒక కూరగాయ, రెండో కూరగాయ అంటే 2 కలిపితే 2 కూరగాయలు అని మనం కనిపెట్టిందే కదా. అంటే నువ్వు చెప్పిన దానికి రివర్స్ అనుకో. అంటే ఆల్రెడీ అంటే ఫిజికల్ రియాలిటీని రిప్రజెంట్ చేసేదానికి మ్యాథ్స్ వచ్చింది, అదే మ్యాథమెటిక్స్ ని కనిపెట్టి వాడుతున్నారని నేను అనుకుంటున్నాను. దానికి నువ్వేమంటావు? చాలా సింపుల్ లాజిక్. ఇప్పుడు ఫిజికల్ ఫిజికల్ రియాలిటీని రిప్రజెంట్ చేయడానికి మ్యాథమెటిక్స్ క్రియేట్ చేసినట్లయితే ఉమ్. ఫిజికల్ రియాలిటీకి సంబంధం లేని విషయం గురించి మ్యాథ్స్ చెప్పలేదు కదా. ఓకే. అవును. ఎగ్జాంపుల్ ముందు చెప్పాను, ఉమ్. ప్యూర్ మ్యాథమెటిక్స్, అప్లైడ్ మ్యాథమెటిక్స్ అని చెప్పి. ఉమ్. ప్యూర్ మ్యాథమెటిక్స్ లో ఉపయోగించే మ్యాథమెటిక్స్ ఫిజికల్ రియాలిటీ ఉమ్. అప్లై చేయలేము.
అంటే నువ్వు అంటే రియాలిటీని చూసి దాన్ని అండర్స్టాండ్ చేసుకోవడం కోసం ఆ మ్యాథమెటిక్స్ పుట్టలేదు. ఓకే. కానీ తర్వాత ఏమైంది, కొన్ని కొన్ని డెకేడ్స్ తర్వాత ఆల్రెడీ ఆ ప్యూర్ మ్యాథమెటిక్స్ లో ఉండే విషయాలని రియాలిటీ అర్థం చేసుకోవడానికి వచ్చింది, మనం యూజ్ చేసుకుంటున్నాం. ఏమన్నా ఎగ్జాంపుల్ ఇవ్వగలవా? అదే అప్పుడే చెప్పాను ఎగ్జాంపుల్. ఇప్పుడు శ్రీనివాస రామానుజన్ కొన్ని మ్యాథమెటికల్ ప్రూఫ్స్ రాశాడు. ఉమ్, ఆయన రాసినప్పటికీ అవి అప్లికేషన్ చేయలేము అని చెప్పి పక్కన పెట్టేశారు. ఉమ్, అంటే ఫిజికల్ గా ఎలాంటి యూజ్ లేదు, అది జస్ట్ ఇమాజినరీ థింగ్ అని చెప్పి పక్కన పెట్టేశారు. చాలా ఉమ్, సంవత్సరాల తర్వాత ఏమైంది, బ్లాక్ హోల్ స్టడీ చేస్తున్నప్పుడు ఈ ప్రూఫ్స్ వాళ్ళకి ఉపయోగపడ్డాయి. ఓకే. అంటే ఈ ఆ కాబట్టి ఇప్పుడు ఆ రామాయణంలో తెలియదు కదా ఈ బ్లాక్ హోల్ సంబంధించి. అవును. ఇప్పుడు రియాలిటీని చూసి మ్యాథమెటిక్స్ క్రియేట్ చేసినట్టయితే ఉన్న మ్యాథమెటిక్స్ అంతా రియాలిటీకి సంబంధంలో ఉండాలి, కానీ అలా కాదు కదా. అవును, అది ఎగ్జిస్టెన్స్, అదే ఆ బ్లాక్ హోల్స్ ఎగ్జిస్టెడ్ రాకముందే ఆ ప్రూఫ్స్ ఉన్నాయంటావు. అంటే మ్యాథమెటిక్స్ అనేది తనంతట తాను పర్ఫెక్ట్. రియాలిటీ కన్నా అంటే ఫిజికల్ రియాలిటీ కన్నా మ్యాథమెటికల్ రియాలిటీ మచ్ మోర్ పర్ఫెక్ట్. ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు ఫిజికల్ రియాలిటీ ఎక్కడ ఇన్ఫినిటీ మనం పెట్టలేము, ఎందుకంటే ప్రతి ఒక్కరికి లిమిట్ ఉంటుంది కాబట్టి. కానీ ఓకే. మ్యాథమెటిక్స్ లో నెంబర్స్ అనేవి ఇన్ఫినిట్. ఇప్పుడు యూనివర్స్ లో ఉండే ప్రతి ఒక్క ఆటమ్ ని నువ్వు ఇండెక్స్ చేసినా సరే వాటికన్నా మ్యాథమెటిక్స్ లో నెంబర్స్ ఇంకా ఎక్కువ. ఇప్పుడు బయట ఉండే కూరగాయలను ఉపయోగించి మనం మ్యాథమెటిక్స్ క్రియేట్ చేసినట్టయితే కూరగాయలు ఉండే అంత మ్యాథమెటిక్స్ ఉండాలి, కానీ దీనికన్నా ఎక్కువ ఉన్నాడు. దాని అర్థం ఏంటి, నువ్వు మ్యాథమెటిక్స్ ఉపయోగించుకుంటున్నావు. మరి ఫిజికల్ రియాలిటీ అంటే బిగ్ బ్యాంగ్ వల్ల యూనివర్స్ కూడా ఎక్స్పాండ్ అవుతుంది కదా, సో ఇన్ఫినిట్ స్పేస్ వస్తుంది. ఇన్ఫినిట్ స్పేస్ కౌంట్ చేయడానికి ఇన్ఫినిట్ నెంబర్స్ ఉన్నాయి కదా. మామూలుగా ఫిజిక్స్ లో ప్లాంక్స్ లెంత్ అని చెప్పి ఒక కాన్సెప్ట్ ఉంది. ఓకే. ఇప్పుడు మనం 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 చూస్తున్న స్క్రీన్ లో స్మాలెస్ట్ డాట్ పిక్సెల్ అంటారు కదా. అవును. అంటే ఆ స్క్రీన్ యొక్క లిమిట్ ఏంటి, ఆ పిక్సెల్ కన్నా తక్కువ ఉండే ఇమేజ్ అది చూపించలేదు. అవును. అలాగే మన యూనివర్స్ లో ప్లాంక్స్ లెంత్ అనేది స్మాలెస్ట్ పిక్సెల్ అనుకోవచ్చు, అంటే దానికన్నా షార్టెస్ట్ లెంత్ ఇంకోటి లేదు. ఇప్పుడు థాట్ ఎక్స్పెరిమెంట్ చేద్దాం. ఇప్పుడు మనము ఆ ప్లాంక్స్ లెంత్ రేడియస్ గా ఒక సర్కిల్ క్రియేట్ చేసాం అనుకో, ఓకే. దానికి సర్కంఫరెన్స్ ఉంటుంది, అది మనం క్యాలిక్యులేట్ చేస్తాం. ఓకే. ఇప్పుడు మనకి సర్కంఫరెన్స్ ఉంది, రేడియస్ ఉంది, రెండు ఎగ్జాక్ట్ గా మనం మెజర్ చేయగలిగాం. ఇప్పుడు ఆ సర్కంఫరెన్స్ డివైడెడ్ బై 2r, ఆ సర్కంఫరెన్స్ డివైడెడ్ బై 2r చేస్తే మనకు ఒక రేషియో వస్తుంది. ఆ రేషియో పై. ఆ పై వాల్యూ ఫిజికల్ రియాలిటీలో ఉంటే మోస్ట్ యాక్యురేట్ వాల్యూ, ఎందుకంటే దానికన్నా ఇంకా చిన్న ఫ్రాక్షన్ అవ్వదు. అవును. అంటే పై 3.14 తర్వాత వచ్చే ఆ డెసిమల్స్ అన్ని ఏంటి, నువ్వు మైక్రోస్కోపిక్ లెవెల్కి వెళ్తూ ఉంటే యాక్యురసీ పెరగడానికి ట్రై చేస్తూ ఉంటుంది. కానీ ప్లాంక్స్ లెంత్ అన్నిటికన్నా లాస్ట్ కదా. కాబట్టి ఇప్పుడు మనకు అక్కడికి వచ్చే ఆ రేషియోలో ఉండే పై వాల్యూలో డిజిట్స్ అనేవి ఫిక్స్ అయిపోయి ఉంటాయి, ఇంకా దానికంటే ఇంకా దాని కంటిన్యూషన్ ఉండదు అనమాట డిజిట్స్. కానీ మ్యాథమెటిక్స్ లో మనం ఒక సర్కిల్ డ్రా చేసి దాని ప్రకారం మనం పై వాల్యూ క్యాలిక్యులేట్ చేస్తే ఆ పాయింట్ తర్వాత వచ్చే డిజిట్స్ కి ఎండ్ ఉండదు, అంటే పైలో ఉండే డిజిట్స్ ఇన్ఫినైట్. అర్థమైందా? అంతే. నార్మల్ పై అంటే ప్లాంక్స్ లెంగ్త్ దగ్గర ఉండే పై కంటే నార్మల్ గా ఉండే పై డెసిమల్ వాల్యూస్ ఇంకా ఎక్కువ ఉంటాయి అంటాం. అంటే నువ్వు ప్లాంక్స్ లెంత్ లో ద్వారా వచ్చే మన పై వాల్యూ కన్నా మ్యాథమెటిక్స్ ఉండే పై వాల్యూ ఇంకా తక్కువ క్వాలిటీ, ఇంకా యాక్యురేట్ అనమాట. ఆ డిజిట్స్ కూడా ఇన్ఫినైట్ వెళ్ళిపోతూ ఉంటాయి, ఎక్కడ ఆగవు. కాబట్టి మనకి ఏం అర్థమవుతున్నది, ఫిజికల్ రియాలిటీ అనేది మ్యాథమెటికల్ రియాలిటీ యొక్క జస్ట్ ప్రొజెక్షన్ మాత్రమే. ఫిజికల్ రియాలిటీ పర్ఫెక్ట్ కాదు, కానీ మ్యాథమెటికల్ రియాలిటీ పర్ఫెక్ట్.
అంటే ఫిజికల్ రియాలిటీతో పోలిస్తే మ్యాథమెటికల్ రియాలిటీ పర్ఫెక్ట్. ఇప్పుడు ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. ఒక వ్యక్తి దగ్గర 30 పేజీల పుస్తకం, ఇంకో వ్యక్తి దగ్గర 80 పేజీల పుస్తకం ఉంది. ఆ 30 పేజీలు రెండిట్లో కామన్ గా ఉందనుకో, ఇప్పుడు ఎవరైనా చూసి ఆ 30 పేజీల పుస్తకం నుంచి 80 పేజీల పుస్తకం వస్తుందని చెప్తారా, లేదా 80 పేజీల పుస్తకం నుంచి 30 పేజీల పుస్తకం వస్తుందని చెప్తారా? ఫస్ట్ ఎడిషన్ 30 పేజెస్ అవ్వచ్చు, సెకండ్ ఎడిషన్ 80 పేజెస్ అవ్వచ్చు. ఇక్కడ ఎడిషన్ దానికి సంబంధించి కాదు, అంటే పుస్తకం యొక్క పబ్లికేషన్ సంబంధించి కాదు నేను చెప్పేది, అమౌంట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. ఓకే, లెట్ జస్ట్ అది పెద్ద బుక్ అయితే 80 పేజెస్ నుంచి 30 పేజెస్ అంటే షార్ట్ రన్ చేసి రాసి ఉండొచ్చు అనుకోవచ్చు. ఇప్పుడు ఆ 30 పేజీల తర్వాత వచ్చే ఆ మిగతా 50 పేజెస్ ఎక్కడి నుంచి వచ్చిన డేటా కాదు. అర్థమైందా? ఓకే, ఎక్స్ట్రా డేటా కాదు. ఇప్పుడు ప్లాంక్స్ లెంత్ లో ఉండే వచ్చే పై వాల్యూ వచ్చే డిజిట్స్ కి ఎక్స్ట్రా డిజిట్స్ యాడ్ చేయడం వల్ల మ్యాథమెటిక్స్ వచ్చే పై వాల్యూ రాలేదు. మ్యాథమెటిక్స్ లో ఉండే పై వాల్యూ ఎప్పటి నుంచో ఉంది. మ్యాథమెటిక్స్ లో ఉండే పై వాల్యూ ఎప్పటి నుంచో ఉంది. నీకు ఆ క్యాలిక్యులేషన్ క్యాపబిలిటీ వల్ల నీకు కొన్ని డిజిట్స్ తెచ్చుకుంటున్నావు తప్ప అవి అక్కడే ఉన్నాయి కదా. కాబట్టి మ్యాథమెటిక్స్ రియాలిటీ అనేది ఫిజికల్ రియాలిటీకి ఇండిపెండెంట్ గా ఉంది. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాడు. ఇప్పుడు ఒక పెన్ను తీసుకొని నీకు నచ్చిన ర్యాండమ్ షేప్ గీసావు అనుకో, ఒక పెన్ను తీసుకొని పేపర్ మీద నీకు నచ్చిన ర్యాండమ్ షేప్ గీసావు. ఇప్పుడు మ్యాథమెటిక్స్ లో ఒక ఆల్గరిథం ఉంది, దాన్ని ట్రాజెక్టాయిడ్ అని చెప్పి ఉంటాం అనమాట. అంటే ఒక ఆల్గరిథం ప్రకారము నువ్వు గీసిన ర్యాండమ్ లైన్ కి ఒక ఫంక్షన్ క్రియేట్ చేసి ఆ ఫంక్షన్ ద్వారా ఒక 3D షేప్ క్రియేట్ చేస్తే ఆ 3D షేప్ ని పేపర్ మీద వదిలేస్తే నువ్వు రాసిన ర్యాండమ్ పాతే ఫాలో అవుతూ వెళ్తుంది అనమాట. ఇప్పుడు ఒక రింగ్ ఉంది, ఆ రింగ్ ని నువ్వు పేపర్ మీద వదిలేస్తే ఒక లైన్ గీస్తుంది. ఒక సిలిండర్ ఉంది, ఆ సిలిండర్ ని నువ్వు పేపర్ మీద వదిలేస్తే అదొక రెక్టాంగిల్ క్రియేట్ చేస్తుంది. అంటే ఒక 3D ఆబ్జెక్ట్ అనేది ప్లేన్ మీద వదిలేస్తే ఒక షేప్ క్రియేట్ చేస్తుంది, అది వెళ్తూ ఉంటే ఒక షేప్ క్రియేట్ చేస్తుంది. కానీ మ్యాథమెటిక్స్ ఏం చేస్తున్నది, యూనివర్స్ లో ఉండే ఏ షేప్ కైనా సరే ఒక ఫార్ములా క్రియేట్ చేయగలదు. అలాగే యూనివర్స్ లో లేని షేప్స్ కూడా ఫార్ములా క్రియేట్ చేయలేదు కదా. అర్థం కాలేదు. ఆ ఆల్గరిథం ఏం చేస్తున్నది, ఇప్పటిదాకా యూనివర్స్ లో ఉండే ఏ షేప్ అయినా సరే అది మ్యాథమెటికల్ గా ఒక ఫంక్షన్ క్రియేట్ చేయగలదు. అలాగే యూనివర్స్ లో లేని షేప్స్ కు కూడా ఆ ఆల్గరిథం ఒక ఫంక్షన్ క్రియేట్ చేయగలదు. లేని దానికి ఎలా క్రియేట్ చేయగలదు? ఇప్పుడు యూనివర్స్ లో కొన్ని షేప్స్ ఉన్నాయి, ట్రయాంగిల్ కానీ ఏదో పాలిగాన్ కానీ, యూనివర్స్ నుండి ఏదో ఒక వస్తువు ఆ షేప్ కొంచెం సిమిలర్ గా ఉంటుంది. ఇప్పుడు ఒక మనిషి ఆ షేప్స్ ఉపయోగించి కొత్త షేప్ క్రియేట్ చేశాడు అనుకో, అది ఇప్పటిదాకా యూనివర్స్ లో లేదు. ఇప్పుడు ఎగ్జాంపుల్ కి ఒక క్యూబ్ షేప్ ఉంది, యూనివర్స్ లో ఎక్కడో దగ్గర క్యూబ్ షేప్ ఉంది. ఓకే, ఇప్పుడు మనిషి ఏం చేశాడు మ్యాథమెటిక్స్ ఉపయోగించి, ఇప్పుడు క్యూబ్ కి 3 డైమెన్షన్స్ మాత్రమే. కానీ మనిషి ఏం చేశాడు మ్యాథమెటిక్స్ ఉపయోగించి 4 డైమెన్షన్స్ లో ఉండే క్యూబ్ తయారు చేశాడు, దాన్ని హైపర్ క్యూబ్ అంటారు. అది మ్యాథమెటికల్ గా పాసిబుల్, కానీ యూనివర్స్ కనిపించదు ఎక్కడ హైపర్ క్యూబ్, అయినా మ్యాథమెటిక్స్ లో పాసిబుల్. ఆ 4D క్యూబ్ యొక్క ప్రొజెక్షనే మన 3D క్యూబ్ అనమాట. అంటే ఏం చేద్దాం అనుకుంటున్నాను అంటే, రియాలిటీని అర్థం చేసుకోవడానికి మనిషి అనేవాడు మ్యాథమెటిక్స్ క్రియేట్ చేస్తే మనిషికి ఇంకా తెలియని బియాండ్ రియాలిటీ ఉండే విషయాలు మ్యాథమెటిక్స్ ఎలా ప్రిడిక్ట్ చేయగలిగింది? అది ఇంపాసిబుల్ కదా. అదే కాబట్టి మ్యాథమెటిక్స్ అనేది ఫిజికల్ రియాలిటీ కన్నా మోర్ పర్ఫెక్ట్. లాజిక్ అనేది మ్యాథమెటిక్స్ కన్నా ఇంకా పర్ఫెక్ట్. అది ఇవన్నీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నాలెడ్జ్ సిస్టమ్స్. ఇదంతా మన ఫిలాసఫీ కింద వచ్చేస్తాయి. ఇంకా క్లారిటీగా మన ఫ్యూచర్ వీడియోలో తెలుసుకుందాం.